హలో హాయ్ అండి. వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బెంగళూరు మిర్చి ఫ్రై అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పప్పులోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే దీనికి మనము స్టఫింగ్కి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. అదేంటంటే అదే స్పెషల్ దీంట్లో. మనం పుట్నాల పప్పు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొద్దిగా కారం వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి మనమైతే ఎన్ని చేసుకుంటున్నామో దానికి తగినంత చేసుకోవాలన్నమాట. నేనైతే జస్ట్ ఒక పావు కిలో చేస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, అట్లా మొత్తం అంతా స్టఫ్ చేసుకోవాలి ఆ పౌడరు. అదేనండి, దాంట్లో పుట్నాల పప్పు, కారము, 2 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అండి, అంతే మిక్స్ వేసుకోవాలి. మిక్స్ వేసుకుంటే దీంట్లో స్టఫ్ చేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకున్నాక దీంట్లోని మనము బాణీల్లో వేయాలండి. నూనెలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ బాణీలు పెట్టుకుందాము, చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు బాణీలు పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద బాణీలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టము, మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇవైతే. ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక దీన్ని ఒక్కొక్కటిగా లైన్గా బేర్చుకోండి. అన్నీ నీట్గా అన్నీ అలా ఒక దాని మీద ఒకటి వేయకూడదు. అన్నీ నీట్గా అట్లా బేర్చుకున్నామంటే అవి మగ్గడానికి బాగుంటుంది అన్నమాట. తర్వాత దానిపైన మొత్తం ప్లేట్ పెట్టండి. ప్లేట్ మీద కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ వేస్తే అవి కింద మాడకుండా బాగా మగ్గుతాయి అన్నమాట. మంట కూడా సిమ్లో పెట్టాలండి, లేదంటే అవి హీట్కి మాడిపోయే అవకాశం ఉంది. మాడిపోతే అంత టేస్ట్గా కూడా ఉండదు, ఏం బాగా అనిపించదు. లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు అలా తిరగదిప్పుకుంటూ ఉండాలి. తిరగదిప్పుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అది కాక మగ్గుతాయి బాగా లోని వరకు కూడా. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే బాగా ఆల్మోస్ట్ రెడ్గా అయినాయి అనమాట. అట్లా వాటర్ వేసుకున్నాక ఇప్పుడైతే ఇంకా బాగా అయ్యాయి. ఇప్పుడైతే మనం దగ్గర మిగిలిపోయిన స్టఫ్డ్ పౌడర్ ఇంకా మిగిలి ఉంది కదా, ఆ పౌడర్ ఏమైనా మిగిలి ఉంటే దాంట్లో వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని ఇంకా దాన్ని స్టవ్ కట్టేసి దించేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్.